నమస్కారం స్వామీజీ, నా పేరు నేహ. నాకు ఒక పని ఇది కరెక్ట్, ఇది తప్పు అని ఎలా చెప్పగలం? ఒక గోల్ ఉంది, మీరు ఇందాక గోల్ వరకు అన్నారు. సో కొంతమంది ఇలా చేయకు, ఇది తప్పు, ఇది చేస్తే తప్పు, ఇలా చేస్తేనే కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? అందుకే సైన్స్లో కానీ మన మేనేజ్మెంట్లో ఇప్పుడు ఏమంటారంటే వివేక బుద్ధి. ఇప్పుడు ట్రైనింగ్ మనం మీకు ఇస్తున్నది పిల్లల్లో, స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ మెమరీ టెస్ట్ ట్రైనింగ్. కొన్ని క్వశ్చన్స్ మెమరైజ్ చేసేయి, కొన్ని క్వశ్చన్స్ నువ్వు ఇండిపెండెంట్గా రాసేయి. మీ కంప్లీట్ 1 year ఫుల్ మెమరీ టెస్టే. మీకు క్వశ్చన్స్ ఏమిటి? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఎక్కడ చూసినా కూడా ఇట్స్ ఓన్లీ మెమరీ టెస్ట్ క్వశ్చన్స్. డెప్త్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి? వెరీ లిటిల్. 70 మార్కులు జనరల్ క్వశ్చన్స్ ఉంటే నీకు 10-12 మార్కులు ఓన్లీ ఇండిపెండెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇండిపెండెంట్గా రాయడానికి, ఒక ఎస్సే రాయడానికి. దాంట్లో నీకేం లాభం ఉంటుంది? ది హోల్ థింగ్ రీసెర్చ్ లాగా ఉండాలి. అందుకే మైండ్లో ఆ ఒక వివేక బుద్ధి అంటారు. అందుకే గాయత్రి మంత్రం బాగా జపించం విద్యార్థులు చేయాలి. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్రేయర్ అది. గాయత్రి మంత్రం లాస్ట్ సెంటెన్స్ ఏమిటి? ధియో యోనః ప్రచోదయాత్. అప్పుడు ఏమవుతుంది? మన బుద్ధి ప్రచోదం అవుతుంది. లోటస్ బ్లాజమ్ అవుతుంది, కమలం బ్లాజమ్ అయినట్లు మన బుద్ధి బ్లాజమ్ అవుతుంది, ప్రచోదం అవుతుంది. ఇప్పుడు బుద్ధి బ్లాజమ్ అవటం లేదు. హోల్ ట్రైనింగ్ ప్రతిరోజు మన మైండ్కి లిమిటేషన్ అయిపోయింది. అందుకే ఈవినింగ్ అయ్యేటప్పుడు టెన్షన్, ఈవినింగ్ అయ్యేటప్పుడు ఫియర్. రేపు ఎగ్జామ్ ఉంటే నాకు భయం. ఎందుకు? ఐఎమ్ వరీడ్, గుర్తొస్తుందో లేదో ఆన్సర్ అని. బట్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఆ ఒక బుద్ధి, ఆ ప్రచోదం లోపల నుంచి వస్తుంది నీకు, ఆ జాయ్. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్నర్ లైట్ విల్ షో యూ ద రైట్ వే. బయట లైట్ కాదు, లోపల నుంచి వచ్చే ఆ జ్యోతి, లోపల నుంచి వచ్చే కాంతి. సో ఇన్నర్ లైట్ని మీరు సెర్చ్ చేసుకోవాలి. కన్సల్ట్ ది ఎల్డర్స్. కొంతమంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు. కొంతమంది సే నువ్వు బ్యాడ్మింటన్ ఆడాలి, నువ్వు మెడిటేషన్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా మ్యూజిక్ నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తావు? యూ డోంట్ నో ఏ దారిలో వెళ్ళాలి, నీకు తెలీదు. సో ఎవరో ఆల్రెడీ అనుభవవంతులు ఉంటారు కదా, ఎవరో ఆల్రెడీ ముందు నీకంటే ముందు వెళ్ళారు కదా, 5 years సీనియర్, 10 years సీనియర్, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. అప్పుడు నీకు ఒక సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ మీద విశ్వాసం పెట్టాలి. శాస్త్రేషు వాక్యేషు గురువాక్యేషు శ్రద్ధ. శాస్త్రేషు గురువాక్యేషు విశ్వాసు శ్రద్ధ. శాస్త్రంలోనూ గురువులోనూ విశ్వాసము శ్రద్ధ పెట్టు. ఎవరైనా ముందుకు వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకో. అది మన సంప్రదాయం. ఇండిపెండెంట్గా మనం అన్ని పనులు చేయలేము. బికాజ్ మనకి ఫ్యూచర్ ఎలాగుందో మనకు తెలియదు. ఆల్రెడీ ఎవరు ముందుకు వెళ్ళారో వాళ్ళ దగ్గర నేర్చుకుందాం. అప్పుడు నీకు సపోర్ట్ ఉంటుంది, నీకు లోపల నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ డిస్క్రిమినేషన్ డెవలప్ అవుతుంది, కన్ఫ్యూజన్ పోతుంది. రైట్ మెథడాలజీ ఏమిటి? నీవు వంట చేయాలి, నీకు వంట తెలీదు, కొన్నిసార్లు చేయకోసుకుంటావు. బట్ మీ ఇంట్లో మీ అమ్మ ఉండొచ్చు, మీ అమ్మమ్మ ఉండొచ్చు, లేక పెద్దవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఈ మసాలా వేస్తే బాగుంటుందా, వేయకపోతే బాగుంటుందా? అది వన్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీ లెసన్. అనదర్ వే నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు తప్పులైనా కూడా నీకు తెలుసు, ఇది సరిగా చేయలేదు, రేపు కొంచెం సరిగా చేస్తాను. అప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు మెల్లిమెల్లిగా. ఈ విధంగా స్వామీజీస్ ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్, ఫస్ట్ ట్రైన్ యువర్ ఇంటెలిజెన్స్, తర్వాత నీ బుద్ధిని బాగా పాలిష్ చేసుకో, ప్యూరిఫై చేసుకో. అప్పుడు నువ్వు ఆ యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళు. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. డోంట్ బి రెస్ట్లెస్. తర్వాత ఎంతూజియాజం ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ పని చేసినా ఈ 3 చాలా అవసరం. కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం, ఓర్పు, పేషెన్స్, సహనం. రెస్ట్లెస్ అవ్వకుండా, డోంట్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్. న్యాచురల్ చెట్టు గ్రో అవనియండి, మధ్యలో పెరుగుతున్నప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేయకండి దాన్ని. స్ట్రెంగ్త్ అండ్ ద ట్రీ. తర్వాత నీ ఎంతూజియాజం ఉండాలి ఏ పని చేసినా. ఈ 3 ప్లస్ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్ ఏమిటి? డిస్క్రిమినేషన్, వివేక బుద్ధి. ఆ బుద్ధితో పనిచేయి, నాట్ జస్ట్ ది మైండ్. అప్పుడు ఆటోమేటిక్గా నీకు హయ్యర్ లైఫ్, హయ్యర్ సక్సెస్ నీ చేతుల్లో ఉంటుంది.